ఏమండి, రౌడీలు మళ్ళీ వచ్చేశారు. తలుపు తీయండి. అదిగో రౌడీలు నా కోసం వెతుకుతున్నారు. కనీసం నన్ను మా ఊరు వరకైనా వదిలిపెట్టండి. మీ ఊరా? ఏ ఊరు? పర్వతాపురం. హరి ఏడమ్మా, నా బిడ్డ ఏడమ్మా. నీ అన్న మాదిరి యాక్ట్ చేసి అందా అమ్మను, ఇల్లే మా అమ్మను నా అందా బతికిస్తున్నా. మా అమ్మని బ్రతికించడం కోసం మా అన్నయ్య మీ రూపంలో వచ్చాడు. రామ్మా రా. కూర్చోమ్మా. నువ్వు ప్రశాంతంగా పడుకోమ్మా. ఇలాంటి పనులు చేస్తుంటే ఎలా ప్రశాంతంగా ఉండమంటావమ్మా? వాడికి ఏమైందని కట్టుకున్న భార్య ఆ విధంగా దీపం పెడుతోంది. తనకి తెలియలేదులేమ్మా. నేను మాట్లాడతానుగా, నువ్వు రెస్ట్ తీసుకో, పడుకో. హరి చూడరా, ఏం చేస్తుందో శిరీష. ఇంత జరుగుతున్నా ఇంటికి రాకుండా ఇంకా ఎక్కడున్నావురా హరి? అన్నయ్య, ఏమైనా తెలిసిందా? లేదమ్మా, అంతా గాలించం. విషయం తెలిసిన ఏసీపీ గారు కూడా తన సిబ్బందితో వెతికించారు. కనీసం చివరి చూపుకి ఆనవాళ్లు కూడా దొరకలేదమ్మా. సారీ సుభద్ర, నేను చేసిన పొరపాటు వలన హరిగారు శిక్ష అనుభవిస్తున్నారని బాధపడ్డాను. కానీ తెలివిగా మీరిద్దరూ ఆ శివమణి దగ్గర వీడియో సంపాదించి హరిగారిని బయటికి తీసుకొచ్చి నా తప్పుని సరిదిద్దారని ఆనందపడ్డాను. కానీ ఈలోపు హరిగారి ఈ విధంగా మనకు దూరం కావడం చాలా బాధగా ఉంది. ఈ ఊరి దేవుడు మన అన్నకి చావేంటమ్మా? గుడికని వెళ్తే కాలు జారి లోయలో పడిపోవడం ఏంటి? పాపం మీ అమ్మగారు ఎలా ఉన్నారో ఒక్కసారి పలకరించొస్తాను. వద్దండి, మా అమ్మకి అన్నయ్య చనిపోయిన విషయం తెలీదు. తెలీదా? అవును, మా అన్నయ్య ఇంకా బ్రతికి ఉన్నాడన్న భ్రమలో ఉంది. ఆమెను అలాగే ఉండనివ్వండి. ఆ భ్రమలో నుంచి బయటకొస్తే మా అమ్మ బతకదు. ఓకే, క్యాజువల్గా పలకరించొస్తాను.
నీ మాట విని అన్నయ్యని శిరీష్తో గుడికి వెళ్ళనీయకుండా ఆపాల్సిందమ్మా. పంపించి తప్పు చేశాము. పాపం అన్నయ్య లోయలో పడిపోవటం కళ్ళారా చూసిన శిరీష పరిస్థితి ఎలా ఉందో, ఎంత బాధపడుతుందో. తోసేసిన దానికి బాధ ఎందుకుంటుందన్నయ్య? తోసేయటమేంటమ్మా? అవునన్నయ్య, ఇంతకాలం అన్నయ్య ప్రాణాలకి ప్రమాదం ప్రమాదం అంటూ మిమ్మల్ని హెచ్చరించిన ఆ ప్రమాదం ఆ శిరీషే. ఇప్పటి వరకు చాలా సార్లు అన్నయ్య హాస్పిటల్ పాలు కావడానికి కారణం ఆ శిరీషే. శిరీష మా అన్నయ్య భార్యగా ఈ ఇంటికి కోడలిగా రాలేదు, పగతో వచ్చింది. అన్న మీద పగేంటమ్మా? తులసి కొట్టులో బాంబు పేలడం వలన తన వాళ్ళు చనిపోయారు. దానికి కారణం అది పంపించిన అన్నయ్య అన్న భ్రమతో పగబట్టి ఈ ఇంటికొచ్చింది. ప్రాణాలు తీసేసింది. అంటే అన్న లోయలో పడిపోలేదా? లేదు, ఆ శిరీషనే తోసేసింది. అన్న తప్పు చేశాడని ఎలా అనుకుందమ్మా? ఆ విషయం తనకి ఎన్నోసార్లు చెప్పాను, కానీ శిరీష అర్థం చేసుకోలేదు. అంటే అన్న ప్రాణాలు తీసింది శిరీష. దేవుడు లాంటి మన అన్న ప్రాణం తీసిన మనిషి ఇంకా మన కళ్ళ ముందే తిరుగుతుంటే చూస్తూ ఊరుకుంటావా? శిరీష వచ్చింది అన్న ప్రాణాలు తీయడానికన్న విషయం ముందే ఎందుకు చెప్పలేదమ్మా? అప్పుడు నాది చెప్పలేని పరిస్థితి. అప్పుడు చెప్పలేదు, అందుకే ఈరోజు అన్న మన మధ్య లేడు. అన్నను చంపిన శిరీష బ్రతకటానికి వీల్లేదు. అన్నా, ఆగన్నా. ఇంకా ఎందుకమ్మా నన్ను ఆపుతావు? అమ్మ కోసం. అన్నయ్య ఇంకా బ్రతికి ఉన్నాడు అనుకుంటుందమ్మా. ఇప్పుడు నువ్వు శిరీషని ఏం చేసినా అమ్మకి నిజం తెలిసిపోతుంది. అన్నయ్యకి లేడన్న నిజం తెలిసిన మరుక్షణం అమ్మ కూడా మనకి దక్కదు. అంటే ఆ శిరీషను వదిలేద్దామా? ఇప్పటికంతే, కానీ ఈ తప్పుకి శిక్ష అనుభవించే రోజు శిరీషకి తప్పకుండా వస్తుంది. చెయ్యని తప్పుకి అన్నయ్యని బలి తీసుకుంది, కానీ అందులో నిజం లేదు. అన్నయ్యకి ఏ పాపం తెలియదని తెలిసిన రోజున అంతకన్నా పెద్ద శిక్ష శిరీషకుండదు. తొందరపడుతున్నయ్యా. అమ్మ కోసం నీ ఆవేశాన్ని తగ్గించుకో ప్లీజ్. ఏంటిది? ఏమైంది? మా అన్నని చంపేశావా? తులుచుకోటలో బాంబు పేలి నీ వాళ్ళు చనిపోవటానికి కారణం మా అన్న అని అన్నని చంపేశావా? మా దేవుడి ప్రాణాలు తీసేశావా? నీ అనుమానానికి మా అన్నని బలి తీసుకున్నావా? అనుమానం కాదు, అదే నిజం. నిజమని నువ్వు అనుకుంటే సరిపోతుందా? ఆ బాంబుకి అన్నకి ఏ సంబంధం లేదు. లేదని మీరు చెప్తే సరిపోతుందా? అన్న ఎలాంటి వాడో, ఊర్లో జనాల్ని ఎలా చూసుకుంటాడో నీ కల్లారా చూశావు. అయినా అన్న ప్రాణాలు తీశాడని ఎలా అనుకుంటున్నావు? మరెవరికి అవసరం ఉంది? సంజయ్ తొందరపడి చేసుకున్నాడని
ఆ రోజే మా ప్రాణాలు తీయాలని చూశాడు. ఆ తర్వాత కూడా మా ప్రాణాలు తీయాలని చూశాడు. చావుకు భయపడి నేనే వచ్చి స్వయంగా నీ అన్నని బ్రతిమలాడాను. మా వల్ల ఏ ప్రమాదం రాదు అని మాటిచ్చి మమ్మల్ని నమ్మించి మొత్తం కుటుంబాన్ని చంపాలని చూశాడు. అదంతా నీ భ్రమ శిరీష. ప్రాణాలు తీయటం అనేది మా అన్నయ్యకి తెలీదు. మరెవరు తీశారు? ఎవరు బాంబు పెట్టి బహుమతిగా పంపించారు? అలా అంటే ముందు నువ్వు అనుమానించాల్సింది నన్ను. ఆ తులసికోట తెచ్చింది నేను కాబట్టి. మా అన్న మీద చేయి చేసుకున్నారనే కోపంతో ఆ బాంబు నేనే పెట్టుండొచ్చుగా. నీకు అనుమానం రావాల్సింది నా మీద, అడగాల్సింది నన్ను. అది వదిలేసి ఒక మంచి మనిషి ప్రాణాలు తీశావు. ఆయన చెప్పింది చేసే నిన్నడిగి ప్రయోజనమేముంది? తెచ్చింది నువ్వైనా పంపించింది అతనేగా. అన్నకి ఏ సంబంధం లేదు. ఆ బాంబు పెట్టించింది, మార్పించింది గణపతి. మీ అన్నయ్య తప్పుకి ఎవరినో కారణం చేస్తావెందుకు? కారణం అతనే అని నాకు తెలుసు కాబట్టే ప్రతీకారం తీర్చుకోవడానికి ఇంత దూరం వచ్చాను. మనసు చంపుకొని ఆ హరికి భార్యనయ్యాను. అవకాశం చూసుకొని ఆ హరి ప్రాణాలు తీసి పగ తీర్చుకున్నాను. శిరీష, ఏంటి కోపంగా ఉందా? చంపేయాలనిపిస్తుందా? చంపేయ్. నా వాళ్ళకి ఆత్మశాంతి కలిగించాను. ఇంకా నేను ఏమైపోయినా పర్వాలేదు. అన్న ప్రేమను పగనుకుంటున్న నీకు అన్న గురించి ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. ఆయనకి నీ మీదున్న ప్రేమ నీకు అర్థం కాలేదు. ఆయన మనసులో నీ మీద పగే ఉండుంటే ఎక్కడో ఉన్న నీ వాళ్ళని చంపించాడనుకుంటున్న మనిషికి కళ్ళెదురుగా ఉన్న నిన్ను చంపటం పెద్ద కష్టమేం కాదు. కాని ఆయన మనసులో ఉన్నది పగ కాదు, ప్రేమ, అభిమానం. మంచితనంతో నీ కష్టాన్ని అర్థం చేసుకుని ఆరాధించాడు. నీకో తోడు కావాలని నిన్ను పెళ్లి చేసుకున్నాడు. భార్య అంటే భర్త హక్కు. కాని భర్తగా నీ దగ్గర ఏ రోజైనా చనువు తీసుకున్నాడా? నీకు ఇష్టం లేకపోయినా నిన్ను ఇబ్బంది పెట్టాడా? లేదు. ఎందుకు? ప్రేమించాడు, ప్రేమగా నీకు దగ్గర కావాలనుకున్నాడు కాబట్టి. దానికి సాక్ష్యం నేను. భార్యవని చనువు తీసుకోకుండా నీ మనసులో చోటిమ్మని నీకు చీర, నగలు, పూలు తెచ్చిచ్చాడే, అది మా అన్న సంస్కారం. కష్టంలో ఉంది కాబట్టి పెళ్లి కొప్పుకుంది. కష్టంతో కాదు, ఇష్టంగా నా భార్య కావాలి అని ఆయన ప్రేమని నీకు చెప్పాడు. అది అర్థం చేసుకోకుండా అన్యాయంగా అన్న ప్రాణాలు తీసేశావు. మీరు చెప్పే కథలు నమ్మడానికి నేను సిద్ధంగా లేను. నమ్మినా చెయ్యగలిగిందేం లేదు. తప్పు చేశావు శిరీష. జీవితంలో సర్దిద్దుకోలేని తప్పు చేశావు. అన్నం చంపావని తెలిసిన మరుక్షణమే నీ ప్రాణాలు పోవాలి. ఇంకా నువ్వు బ్రతుకున్నావంటే కారణం సుభద్ర. సుభద్ర అడ్డుపడకపోయుంటే నిన్నీ పాటికి ఆడదానువని కూడా చూడకుండా ముక్కలు ముక్కలుగా నరికేస్తుండేవాడిని. కాని సుభద్ర చెప్పినట్లు నువ్వు బ్రతకాలి. నీ తప్పు నీకు తెలిసిన రోజు నుంచి రోజు చస్తూ బ్రతకాలి. అంతకన్నా నేను వేసేది పెద్ద శిక్ష కాదు. అన్నని చంపేశాను, చనిపోయాడని నువ్వు సంతోషపడచ్చు. కాని మా గుండెల్లో, ఈ జనం అభిమానంలో ఆయనకి చావు లేదు, బ్రతికే ఉంటాడు.
ఏమా ఇది ఎండకి ఈ దుప్పటి కప్పినావో లోపల హాఫ్ బాయిల్డ్ అయి పూడిస్తేనే. మా అన్నయ్య లాంటి మరో వ్యక్తి ఉన్నాడని ఇంకెవ్వరికీ తెలియకూడదు. అప్పుడు అన్నా నాన్ వెళ్ళే వరకూడదా? అంటే నా బయటికి రాకూడదా? అమ్మో, నువ్వు బయటకు వస్తే ఇంకేమైనా ఉందా? నీకేం కావాలన్నా అన్నీ లోపలికే వస్తాయి. నేను చెప్పే వరకు నువ్వు బయటికి రాకూడదు, ఎవరికి కనిపించకూడదు. ఏమా ఇంత మాదిరి హింస? అమ్మ కోసం అని చెప్పాను కదా. నీ అమ్మవాడి కోసం నా క్యాటరింగ్ విడిచిపెడితేనే ఇంకా ఏమేమి విడిచిపెట్టాలనో మురుగా. కొద్ది రోజులు మా అమ్మ మామూలు మనిషి అయ్యే వరకే. సరే సరే, ఏం చేస్తున్నావు? అమ్మ కోసం ఏమైనా చేస్తున్నానని ఒప్పుకుంటేనే ఇష్టం. మా బాధను అర్థం చేసుకొని ఈ హెల్ప్ చేస్తున్నందుకు థ్యాంక్స్. సరే సరే, అన్న తంగచ్చి మాదిరి మనము, మన మధ్య థ్యాంక్స్ ఎందుకుమా? ఆమా ఉన్న అన్నాకి ఎన్నా ఇచ్చి ఒక రాక్షసిని నమ్మినందుకు ఆయన ప్రాణాలే తీసింది. యారమ్మా అంత రాక్షసి? ఇంకెవరు, మా అన్నయ్య భార్య. పొండాటివా? మీ అన్న పెండ్లామే మీ అన్నని సంపి పూడ్చినాదా? అదే సంపేసినాదా? అవును. ఏనమ్మా ఈ దారుణం? మురుగా ఎన్నా ఇచ్చమ్మా? ఈ ఊర్లో మా అన్నయ్య అంటే దేవుడితో సమానం. ఆయనంటే అంత గౌరవం, అభిమానం. గారు నమస్కారం. అలాంటి మా అన్నయ్య జీవితంలోకి శిరీష అనే రాక్షసి వచ్చింది. చేయని తప్పుకి మా అన్నయ్యను అనుమానించి ఆ పగతో మా పంచన చేరింది. తన వాళ్ళందరూ చనిపోయారని, ఒంటరిదైపోయిందని మా అన్నయ్య తనకి మా ఇంట్లో చోటిచ్చాడు. జీవితంలో భార్యగా స్థానం ఇచ్చాడు. నాకంటూ ఎవరున్నారన్నావు కదా, నా కుటుంబాన్ని నీకిస్తాను, నా ఇంట్లో స్థానం ఇస్తాను, నిన్ను నా మనిషిని చేసుకుంటాను, నిన్ను పెళ్లి చేసుకుంటాను. మంచిదానిలా మా అన్నయ్యని నమ్మిస్తూ చాటుగా చంపాలని ట్రై చేసింది. చివరికి ఏ తప్పు చేయని మా అన్నయ్య మీద తప్పుడు సాక్ష్యం చెప్పి జైలుకి వెళ్ళడానికి కారణమైంది. ఇతను అతన్ని పొడిచాడా లేదా? పొడిచాడు. ఎన్నో బాధలు పడి మేము మా అన్నయ్యని నిర్దోషిగా విడిపించుకున్నాం. జైలు నుంచి విడుదలై ఆనందంగా ఇంటికొస్తాడనుకుంటే ఆ శిరీష మొక్కుందని తీసుకెళ్లి మా అన్నయ్యని లోయలోకి తోసి చంపేసింది. ఈ విషయం అమ్మ నమ్మడం లేదు. నమ్మించాలని చూస్తే మా అమ్మ కూడా ఎక్కడ మాకు దూరం అయిపోతుందో అని భయపడుతుంటే సమయానికి దేవుళ్ళ మీరు కనిపించారు. అళ్ళదమ్మా అళ్ళదే. ఏ ప్రాణం పోయినా ఇలాగే ఉంటుందా? మంచి ప్రాణం పోయినా, మామూలు ప్రాణం పోయినా బాధ తప్ప ఏమీ ఉండదా? అంత గొప్ప మనిషి ప్రాణం పోయినా కళ్ళల్లో నీళ్లు తప్ప నిజాలు బయటికి రావే.
నిజాలా? అవును, హరిగారి ప్రాణం పోయిందా తీశారా అన్న నిజం. చాలాసార్లు మీ మొహంలో భయం చూశాను. హరిగారిని కాపాడుకోవాలన్న కంగారు చూశాను, కానీ కారణం మాత్రం తెలుసుకోలేకపోయాను. కారణం శిరీషే కదూ? శిరీషతో పెళ్ళనగానే మీ ప్రాణాలు బలిచ్చైనా హరిగారిని కాపాడుకోవాలనుకున్నప్పుడు మీ అభిమానం ఎవరికీ అర్థం కాలేదు, నాకు కూడా. ఇప్పుడు అర్థమైంది, ఆ అన్నయ్య కోసం ప్రాణాలిచ్చేంత అభిమానం మీదని. ఇప్పుడు ఎవరికి అర్థమైనా అన్నయ్యని తిరిగి బతికించుకోలేం కదా. చావు మీ అన్నయ్య గారి నీడలా తిరుగుతుందని తెలియక అందరూ చాలా హ్యాపీగానే ఉన్నారు. కానీ నిజం తెలిసిన మీరు మాత్రం నిద్ర లేకుండా గడిపారు. శిరీష మంచిది. అపార్థంతో తను చేసే తప్పు తెలిస్తే అందరి చేతుల్లో తన ప్రాణం పోతుందని ఆలోచించానే గాని మా అన్నయ్య ప్రాణాలను అలా తీసేస్తుందని నేను ఊహించలేకపోయాను. ప్రతి తప్పుకి శిక్ష ఉంటుంది. ఆ శిక్ష మనం వేస్తే అది ఏదైనా చిన్నదే. పైవాడు వేస్తాడే, ఆ శిక్ష మాత్రం చాలా కఠినంగా ఉంటుంది.